పశ్చిమ బెంగాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. 3 సార్లే సీఎం అయిన మమతా బెనర్జీని ఈసారి గద్దె దించుతామని బీజేపీ అంటుంది. మమతా అరాచక పాలనకు అడ్డుకట్ట వేస్తామని ధీమాగా చెప్తుంది. అందుకే మమతాపై సింగూరు వివాదాన్ని బాణంగా వదలాలని ఫిక్స్ అయిందట. ఎందుకు ఏమిటి సింగూరు బాణం? మమతాపైకి బీజేపీ ఎలా వదలబోతుంది? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. బెంగాల్ ఎన్నికల్లో సింగూర్ను బీజేపీ బాణంలా వదలనుందా? ఒకప్పుడు మమత వాడిన అస్త్రాన్నే ఇప్పుడు రివర్స్లో బీజేపీ ప్రయోగించనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు రావడం ఆగిపోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. టీఎంసీ పాలనతో కొత్త పరిశ్రమలు రాలేదని, నిరుద్యోగం పెరిగిపోయిందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సింగూర్ వద్ద ర్యాలీ నిర్వహించబోతున్నారు. సింగూర్లో నెలకొల్పాలని భావించిన టాటా నానో కార్ల పరిశ్రమ ఆందోళనల ఆధారంగానే 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగింది. 34 ఏళ్ల పాటు అధికారం చలాయించిన కమ్యూనిస్టులకు సింగూర్ పోరాటాలు శాశ్వత బ్రేక్ వేశాయి. తర్వాత బెంగాల్లో సీపీఎం ఉనికే ప్రశ్నార్థకమైంది. 2008లో టాటా గ్రూప్ తమ కార్ల పరిశ్రమను గుజరాత్కు తరలించాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఆయన కార్ల తయారీ పరిశ్రమను సాదరంగా రాష్ట్రంలోకి ఆహ్వానించారు. దీంతో గుజరాత్లో టాటా పరిశ్రమ కారణంగా ఎంతో మంది రైతులు బాగుపడ్డారు. ఇప్పుడు జరగబోయే ర్యాలీలో ఇదే అంశాన్ని మోడీ హైలైట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఇంటర్నల్గా జరుగుతున్న ప్రచారం ప్రకారం కోల్కతాకు దగ్గరలోని హుగ్లీ జిల్లాలోని సింగూర్లో మోడీ రాక కోసం పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సింగూర్లో ఆయన 830 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్యతో సహా బీజేపీ నాయకులు సింగూర్, ఆ పరిసర గ్రామాల ప్రజలతో చురుకుగా సంబంధాలు నెరుపుతున్నారు. ర్యాలీలు, పారిశ్రామికీకరణ, ఈ ప్రాంత అభివృద్ధిపై పార్టీ అభిప్రాయాలను, ఉద్దేశాలను వారికి చేరవేస్తున్నారు. సింగూర్ ప్రజలు కోల్పోయిన అవకాశాలను తమ రాజకీయాల లాభంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. టాటా కార్ల తయారీ యూనిట్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్న చోట రాజకీయాలు చేసి ప్రజలు అభివృద్ధికి నోచుకోకుండా చేశారని ఇప్పటికే మమతపై బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఆరోపిస్తున్నారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే తిరిగి టాటా సహా ఇతర పెద్ద పెద్ద పెట్టుబడిదారులను సింగూరుకు తిరిగి తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని బీజేపీ చెబుతోంది. బెంగాల్లో చాలా మంది బీజేపీ నాయకులు సింగూర్ ర్యాలీని పార్టీ ప్రధాన ఎజెండాగా హడావుడి చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం బుద్ధదేవ్ భట్టాచార్య పాలనలో సింగూర్ భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన నిరసనలకు అప్పట్లో బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కోల్కతా, ఢిల్లీ నేషనల్ హైవేపై టీఎంసీ చేసిన ఆందోళనలో వేదిక పంచుకున్నారని చెబుతున్నారు. టీఎంసీ అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేదని, ఆ కూటమి నుంచి బెంగాల్లో గెలిచిన ఏకైక ఎంపీ మమతా బెనర్జీనే అని గుర్తు చేస్తున్నారు. రాజకీయ సమీకరణలు మారిన తర్వాత 2 పార్టీలు విడిపోయాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అదే బీజేపీ సింగూరు ఇష్యూను తమకు అనుకూలంగా, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వాదనలు కొంతమంది అంగీకరించడం లేదు. బెంగాల్ ఆర్థిక వ్యవస్థ, సేవలు, రిటైల్, ఎంఎస్ఎంఈ వంటి రంగాల్లో అభివృద్ధి కనబరిచిందని గణాంకాలు చూపిస్తున్నారు. 2025-26 నాటికి బెంగాల్ జీడీపీ 20.31 ట్రిలియన్ రూపాయలకు చేరిందని, ఉత్పత్తి, ఉద్యోగాలలో సేవా రంగానికి అతిపెద్ద వాటా కలిగి ఉందని చెబుతున్నారు. పర్యాటక రంగం కూడా పురోగతి సాధించింది. ఇండియా టూరిజం డేటా ప్రకారం 2025లో 31 లక్షల మంది పర్యాటకులొచ్చారు. మహారాష్ట్ర తర్వాత విదేశీయులు అత్యధికంగా సందర్శిస్తున్న రాష్ట్రం బెంగాలే అని గుర్తు చేస్తున్నారు. బీజేపీ చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలే అని టీఎంసీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. బీజేపీ ప్రచారంలో ఒక మాటను పదే పదే వాడుతున్నారు. మమతా ప్రారంభించిన ఒక పెద్ద పరిశ్రమ రిబ్బన్ కటింగ్ ఫోటో ఉంటే విడుదల చేయమని పదే పదే సవాలు విసురుతున్నారు. పెద్ద ప్రాజెక్టులేవీ రాష్ట్రానికి రాలేదని బీజేపీ వాదిస్తోంది. ఈ వాదనకు ప్రతిగా టీఎంసీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వలస కూలీలపై వేధింపులు జరుగుతున్నాయని చెబుతోంది. అంతేకాకుండా బెంగాల్లో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం నిరుద్యోగం, ఉపాధి లేమిని బూచిగా చూపిస్తోంది.